హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈరోజు చూడండి, మనము మ్యాథ్స్ గురించి మన సబ్స్క్రైబర్స్ అంటే మన ఫ్రెండ్స్ చాలామంది మ్యాథ్స్ చెప్పండి సార్, మ్యాథ్స్ చెప్పండి బ్రదర్ అని అడుగుతున్నారు. కాబట్టి మేము ఈరోజు మ్యాథ్స్ ఒక డెమో ఇవ్వాలని అనుకున్నాము. చూడండి, మీరు మ్యాథ్సే కాదు ఏ సబ్జెక్ట్ అయినా చూడండి, మేము కొత్తగా స్టార్ట్ చేసినాము. మేము చెప్పేటువంటి వే అనేది కొత్త. కాబట్టి మీరు వినేటప్పుడు ఏం చేయాలంటే ప్రతిదీ అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకుంటూ వెళ్ళాలి వీడియోలో. అంటే లైన్ టు లైన్ మీరు స్కిప్ చేయకుండా వీడియో చూసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. సో ఒకసారికి అర్థం కాదు, ఎందుకంటే కొత్త కాబట్టి. ఎవరికైనా సరే మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా ఫస్ట్ టైం చెప్పినటువంటి సార్ వాళ్ళవి మీకు అర్థం కావు. పోను పోను మీకు వాళ్ళ అర్థమవుతారు, అలవాటు పడిపోతారు. ఆ అలవాటు చేసుకోవడానికే మేము డెమోలని, సో ఏదో కాన్సెప్ట్లు తీసుకొచ్చి చెప్పడం అనేది జరుగుతుంది, అలవాటు పడాలని చెప్పేసి. వన్స్ అగైన్ మీరు అలవాటు పడ్డారంటే సో మేము కాన్సెప్ట్లు మొత్తం తీసుకొచ్చి మీకు చెప్తాం. సో మీరు చూడండి, చాలా యూట్యూబ్లలో మీకు మ్యాథ్స్ చెప్పినా కూడా ఏం చెప్తారంటే 5th క్లాస్ మ్యాథ్స్, ఆకర్ణీయ సంఖ్యలు, 6th క్లాస్ మ్యాథ్స్, దాంట్లో ఉన్నది ఒక పార్ట్. సో మీకు క్లాస్ వైజ్ చెప్తారు ఎవరైనా. 5th క్లాస్ అయిపోయిన తర్వాత 6th క్లాస్ చెప్తారు. 6th క్లాస్ అయిపోయిన తర్వాత అంటే టెక్స్ట్ బుక్లు మాత్రమే 1 by 1 క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తున్నాము, మీకు కోచింగ్ సెంటర్లో అయితే ఏ విధంగా అయితే అందిస్తున్నారో, అంటే కోచింగ్ సెంటర్లో ఒక టాపిక్ తీసుకుంటే దాన్ని 3rd నుంచి 10th వరకు లాక్కపోతారు టాపిక్ ని బట్టి. ఆ విధంగా మేము కూడా ఏం చేస్తున్నాము, ఏదైనా కాన్సెప్ట్ తీసుకుంటే అది బేసిక్ ఏ క్లాస్ నుంచి ఉంది, మనకి ఎంత వరకు కావాలి. 10th వరకు ఉంటే 10th వరకు, సో ఎత్ వరకే ఉంటే ఎత్ వరకే అట్లా కట్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇప్పుడు ఈ నిష్పత్తి అనేటువంటిది మేము మ్యాథ్స్ డెమో కింద తీసుకున్నాం. సో ఇది డెమో. సో నచ్చితే మ్యాథ్స్ కంటిన్యూ చేస్తాం. అర్థమైందా? నిష్పత్తి అనేది మేము తీసుకున్నాము. ఇది ఏ క్లాస్ లో ఉందంటే 6th క్లాస్ నుంచి మొదలుకొని స్టార్టింగ్ 6th క్లాస్ లో ఉంది. ఇక్కడ నుంచి మొదలుకొని 10th వరకు టచ్ అవుతుంది. మేము ఆ కాన్సెప్ట్ మొత్తం పార్ట్ వైజ్ గా మీకు ఒకటే చోట అందిస్తున్నాం. మీరు నచ్చితే దీన్ని మాత్రం స్కిప్ చేయకండి. సో మ్యాథ్స్ ని కూడా స్కిప్ చేసినంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే ప్రతిదీ కూడా, సో మ్యాథ్సే కాదు, మేము కొత్త కాబట్టి మాకు మీరు అలవాటు పడాలంటే స్కిప్ చేయకూడదండి. సో ప్రతి లైన్ టు లైన్ వినండి. మీ ఫ్రెండ్స్ మాదిరే మేము కూడా డిస్కషన్ మాదిరే చేస్తున్నాం. చూడండి, ఒకసారి ఆలోచించండి. సో చూడండి, మీరు స్కిప్ చేసి సగం విని ఎందో చెప్తున్నారులే, ఎందో చేస్తున్నారు వీళ్ళు అని అనుకునే భావన వస్తుంది. దయచేసి ఏదో ఒక వీడియో సో మీరు ఫుల్గా వినండి. మీకు నచ్చితేనే సో మాకు ఫాలో కావండి. దాదాపు మేము మీకు కరెక్షన్స్ చెప్తే కూడా మేము పాజిటివ్గా తీసుకొని కరెక్షన్ చేసుకుంటా ఉన్నాం. సో ఫస్ట్ చేసిన వీడియోలకు ఇప్పుడు చేసిన వీడియోలకు కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. మేము మొదలు పెట్టే కూడా 10 days అవుతుంది. అయినా కూడా మీరు చెప్పినటువంటి కరెక్షన్ మొత్తం మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీ సజెషన్లే మాకు కావాల్సింది, ఎందుకంటే మేము కూడా కొత్త కాబట్టి. చూడండి, ఫస్ట్ మీరు అలవాటు చేసుకోవడం, సో మమ్మల్ని అలవాటు చేసుకోండి. సో మీకు ఈజీ అవ్వడం అనేది జరుగుతుంది. సో మ్యాథ్స్ అంటున్నారు కదా మన ఫ్రెండ్స్. సో చూడండి, నా డెమో చూడండి ఫస్ట్. నచ్చితే మనం ఈ విధంగానే కంటిన్యూ చేద్దాం. సో నచ్చితే మీరు మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ చూడండి, నిష్పత్తి. చూడండి, నిష్పత్తి ఇది ఏ క్లాస్ లోనూ ఉంది అని అంటే 6th నుంచి 10th క్లాస్, అంటే 6th 7th 8th 9th 10th వరకు మనకు ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ 6th లో మనకు తెలిసి బేసిక్ ఉండొచ్చు. సో 10th వరకు వరకు డెప్త్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, అసలు నిష్పత్తి అంటే ఏమిటి. ఫస్ట్ నిష్పత్తి అంటే ఏందో చూసుకుందాం ఇంట్రడక్షన్ లో. చూడండి, రెండు సమాన ప్రమాణాలు, సో రెండు సమాన ప్రమాణాలు కలిగి ఉండి, సో రెండు సమాన ప్రమాణాలు కలిగి ఉండి భాగాహారంతో పోల్చబడే సంఖ్యలను మనం ఏమంటాం, నిష్పత్తి అంటాం. గుర్తుపెట్టుకోండి. సో నిష్పత్తి అంటే ఏంటంటే రెండు సమాన ప్రమాణాలు కలిగి ఉండి భాగాహారం అనేటువంటి మన ఉంది కదా చతుర్విధ ప్రక్రియలో డివిజిబుల్, సో దాంతో పోల్చబడేటువంటి మన సంఖ్యలను ఏమంటామంటే నిష్పత్తి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనము అర్థం కాదని నాకు కూడా అర్థమైంది. సో దీని నిర్వచనం మనం చూద్దాం. సమాన ప్రమాణాలు. సో ప్రమాణాలు అంటే మీకు తెలుసు. సో మనము పండ్లను, సో ఏదైనా అరటి పండ్లు అవి కొంటున్నప్పుడు డజన్లో తీసుకుంటాం.
కొంత చక్కెర, సో బియ్యం ఇటువంటి వాళ్ళని కేజీలో తీసుకుంటాం. ఆయిల్ వాటిని లీటర్లో తీసుకుంటాం. సో ఈ విధంగా వాటిని ఏమంటారంటే మనము ప్రమాణాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రమాణాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, సమానమైనటువంటి ప్రమాణాలు మాత్రమే ఉండాలి నిష్పత్తిలో అని అంటే, ఇప్పుడు ఒక ప్రమాణం ఒక అంకెకు వచ్చేసి లీటర్ తీసుకున్నాము, ఒక అంకెకు వచ్చేసి మనము కేజీ తీసుకొని మనము నిష్పత్తి చేస్తే నిష్పత్తి కాదు, అది నిష్పత్తిలోకి రాదు. ఉంటే రెండు సంఖ్యలు కూడా ఏ విధంగా ఉండాలి, కేజీలోనైనా ఉండాలి, లేదా రెండు సంఖ్యలు లీటర్లోనైనా ఉండాలి. అంటే మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం రెండు సంఖ్యలను తీసుకుంటాం. సో రెండు సమానమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి సంఖ్యలను తీసుకుంటాం. అవేంటివి? అవి ఉంటే కేజీలోనైనా ఉండాలి, లేకపోతే లీటర్లోనైనా ఉండాలి. అంటే ఈతల పక్క ఏ ప్రమాణం ఉందో, ఒక సంఖ్యను మనం ఏ ప్రమాణంగా తీసుకుంటున్నామో అవతల సంఖ్య కూడా మనకు సేమ్ ప్రమాణమే కలిగి ఉండాలి. అటువంటి సంఖ్యలు మళ్ళా దేంతో అంట, సో భాగాహారంతో మనకు పోల్చబడి ఉండాలి. సో ఎగ్జాంపుల్ చూడండి, 500 పైసలు 500 పైసలు సో 20 రూపాయల నిష్పత్తి అని చెప్పడం జరిగింది. సో 500 పైసలు 20 రూపాయల నిష్పత్తి. సో ఇది మనకి ఇచ్చినటువంటి రెండు సంఖ్యలు. ఈ రెండు సంఖ్యలు మనకేముండాలి? సమానమైనటువంటి ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇక్కడ చూస్తే ఇదేమో పైసల్లో ఉంది, ఇది చూస్తే రూపాయల్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది చూస్తే పైసల్లో ఉంది, ఇది చూస్తే రూపాయల్లో ఉంది. సో పైసలు ఒక ప్రమాణం ఉంది, రూపాయలు ఒక ప్రమాణం ఉంది. మనకు నిష్పత్తి అవుతుందా? కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, చేసుకుంటే దీన్నైనా రూపాయల నుంచి చేసుకోవాలి, లేదా దీన్నైనా పైసల్లోకి మార్చుకోవాలి. రెండు కూడా సమానంగా ఉండాలి. సో దీన్ని మనం రూపాయలలో చేసుకుంటే, ఇప్పుడు చూడండి, రూపాయలలో చేసుకుంటే సో 500 పైసలు అంటే మనకేంది 5 రూపాయలు. సో 1 రూపాయికి 100 పైసలు. సో అందరికి తెలుసు, 1 రూపాయికి 100 పైసలు 5 రూపాయలు. ఇక్కడ ఆల్రెడీ 20 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. సో 5 రూపాయలు 20 రూపాయలు. ఇప్పుడు మనము వీటిని ఏం చేస్తాము? భాగాహారంతో పోలుస్తాము. సో ఏం చేస్తాము? 20/5. సో 20/5. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 25/5 అనేది మనకు నిష్పత్తి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు భాగాహారంతో పోల్చే సంఖ్యలనే మనము నిష్పత్తి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో రెండు సమాన ప్రమాణాలు కలిగినటువంటి సంఖ్యలు ఉండాలండి. అందుతో పాటు మనకు భాగాహారంతో పోల్చబడే సంఖ్యలను మనం ఏమంటామంటే నిష్పత్తి అని చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకటి పైసల్లో ఉంది, ఒకటి రూపాయల్లో ఉంది. మనము రెండు ప్రమాణాలు సమానంగా ఉండాలి కాబట్టి ఏం చేసినామంటే, చేస్తే పైసలలోనైనా కన్వర్ట్ చేసుకోండి, లేదా రూపాయలలోనే కన్వర్ట్ చేసుకోండి. ఏదో ఒకటి కన్వర్ట్ చేసుకుని రెండు ప్రమాణాలు సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇదే నిష్పత్తి మనకు నిర్వచనం. గుర్తుపెట్టుకోండి. సో మనకు ప్రతిసారి ఈ డివైడెడ్ బైకి మనం ఈ విధంగా భాగాహారం అనేది చేస్తూ ఉంటాం కదా. సో మనకు ఈ విధంగా కాకుండా మనకు నిష్పత్తికి ఒక గుర్తు ఉంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఈజ్ టు అని చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తామండి? ఈజ్ టు అని చెప్పాలి. ఈజ్ టు అనకూడదు, ఈజ్ టు. ఇది నిష్పత్తి యొక్క ప్రమాణం. సో దీని గుర్తు వచ్చేసి, సో చూడండి, ఇది ఈజ్ టు. ఇప్పుడు ఈ గుర్తును మనము నిర్వచనంలోకి ఇంప్లిఫికేషన్ చేద్దాం, అప్లై చేద్దాం. ఇప్పుడు చూడండి, 20:5. అర్థమైందా? ఈ విధంగా మనము నిష్పత్తి అనేటువంటి నిర్వచనం చూడడం జరిగింది. సో మనము ఈ నిర్వచనానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఇంకొక విషయం, ఈ ఇంట్రడక్షన్ లోనే మనకి ఇంకొక విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, సమానమైనటువంటి ప్రమాణాలు ఉండాలి నిష్పత్తికి. కానీ మనం చేసినటువంటి ఆన్సర్ ఉంటుంది కదా నిష్పత్తికి. సో కాబట్టి వచ్చేటువంటి ఆన్సర్కి మాత్రం ప్రమాణాలు ఉండవు. అంటే దాని అర్థం ఏంది? నిష్పత్తికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు. నిష్పత్తికి, గుర్తుపెట్టుకోండి, సో నిష్పత్తికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు. నిష్పత్తికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు. సో ఇప్పుడు చూడండి, మనము మెన్సురేషన్ తీసుకుందాం, క్షేత్రగణితం తీసుకుంటే మనకు చూడండి, చుట్టుకొలతకు చూసుకుంటే, సో ఇది ఒక చతురస్రం చుట్టుకొలత. అంటే చుట్టుకొలత కనుక్కున్న తర్వాత
మనకు లాస్ట్ ఆన్సర్ కి సెంటీమీటర్లు కానీ మీటర్లు కానీ సో ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. అదే వైశాల్యాలు తీసుకున్నాం అనుకోండి, సో సెంటీమీటర్ స్క్వేర్ కానీ మీటర్ స్క్వేర్ కానీ రావడం జరుగుతుంది. అదే గణపరిమాణం తీసుకున్నాం అనుకో, దాని ప్రమాణాలు మనం ఆన్సర్ చేసిన తర్వాత క్వశ్చన్ లో ఉన్నటువంటి ప్రమాణాలను తీసుకుంటే లాస్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, ఘన పరిమాణంలో మీటర్ క్యూబ్ కానీ సెంటీమీటర్ క్యూబ్ కానీ ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే ఏంది, మనకు మెన్సురేషన్ పార్ట్ తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే మనకు ప్రతి ఎగ్జామ్ కి ప్రతి క్వశ్చన్ కి మనం సాల్వ్ చేసినాం అనుకోండి, చివరగా క్వశ్చన్ బట్టి మనం ఏం చేస్తామంటే దానికి ఏదో ఒకటి ప్రమాణం ఇవ్వడం అని జరుగుతుంది. సో చుట్టుకొలత అయితే ఒక రకంగా, వైశాల్యం అయితే ఒక రకంగా, సో ఘన పరిమాణం అయితే ఒక రకంగా మనము ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ నిష్పత్తికి గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ప్రమాణాలు అనేటివి ఉండవు. గుర్తుపెట్టుకోండి, నిష్పత్తికి ఎటువంటి సెంటీమీటర్లు పొడవులు అంటే ఆన్సర్ చేస్తాం కదా, ఇప్పుడు 20:5 ఉంది. సో మనము దీన్ని లాస్ట్ ఇటు పెట్టేసి సెంటీమీటర్లు, సో ఇది రూపాయలు ఉంది కదా అని చెప్పేసి రూపాయలు, ఈ విధంగా మనకు ప్రమాణాలు అనేటివి లేవు. ఇది నేను చెప్పేది. సో నిష్పత్తికి ఎటువంటి ప్రమాణాలు అనేవి లేవు. సో నెక్స్ట్ వచ్చేసి మనం నిష్పత్తిలో సంఖ్యామానంగా ప్రకారం పోతే మనం ఏ సంఖ్యలు వాడతాం సార్ బ్రదర్ అని అంటే, గుర్తుపెట్టుకోండి, నిష్పత్తిలో మనం ఎల్లప్పుడూ కూడా పూర్ణ సంఖ్యలు మాత్రమే, హోల్ నెంబర్స్ మాత్రమే వాడాలి. పూర్ణాంకాలు మాత్రమే వాడాలి. అంటే 0 నుంచి 1, 2, 3, 4, 5 సో ఇన్ఫినిట్. అంటే స్టార్టింగ్ 0 నుంచి మొదలు పెట్టుకొని ఈ సైడ్ ధనాత్మకంగా ఎంతైనా వాడుకోవచ్చు, రుణాత్మకంగా వెళ్ళి వెళ్ళకూడదు. సో నిష్పత్తిలో మనకు ఏం వాడతామంటే పూర్ణాంకాలు లేదా హోల్ నెంబర్స్ మాత్రమే వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు నిష్పత్తి యొక్క ఇంట్రడక్షన్ పార్ట్. మన నిత్య జీవితంలో నిష్పత్తి ఏమన్నా ఉపయోగపడుతుందా అని అంటే మీకు తెలుసు. సో జనాభా లెక్కలకు కానీ, సో మన నిత్య జీవితంలో సో జనాభా పెరుగుదల దాని గురించి కానీ, సో మార్క్స్ గురించి కానీ, ఏ సందర్భాల్లో అయినా కూడా రెండు వస్తువులను మనం పోల్చుకున్నప్పుడు లేదా దాన్ని డివిజిబుల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా నిష్పత్తిలో తీసుకోవడం అనేది, రేషియోలో తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు టెక్స్ట్ బుక్ లో 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో హైలైట్ చేసింది ఏమంటే నిత్య జీవితం సంబంధం కించి గోల్డ్ రేషియో. సో గుర్తుపెట్టుకోండి, గోల్డ్ రేషియో. సో గోల్డ్ రేషియో అనేది తీసుకోవడం జరిగింది. అసలు గోల్డ్ రేషియో అంటే ఏంటంటే చూడండి, పూర్వకాలంలో గ్రీకులు ఏం చేసేవారంటే ఒక ప్రమాణం తీసుకొని ఒక ఆకారం అనేది కొలవడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి ఆకారానికి మనము కొలిస్తే వాళ్ళకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఆ కట్టడం కూడా ఏ విధంగా ఏంటంటే చాలా సౌందర్యవంతంగా, సో కళాత్మకంగా ఉందంట. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు దానికి అట్రాక్ట్ కావడం అనేది జరిగింది. దీని అట్రాక్ట్ చూసి దాన్ని కొలిస్తే మనకి ఎగ్జాక్ట్ గా ఒక రేషియో అనేది రావడం అనేది జరిగింది. ఆ రేషియోని బట్టే ఇప్పుడు మనకు ఏమంటారు మోడల్స్, సో ప్రపంచ విశ్వ సుందరి అని, సో ఈ విధంగా మనకు మోడల్స్ ఇస్తుంటారు కదా, ఆ ప్రకారం కూడా మనం ఏం చేస్తారంటే గోల్డ్ రేషియో బట్టే వాళ్ళకు అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు కూడా 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మానవుని యొక్క గోల్డ్ రేషియో కూడా ఇవ్వడం జరిగింది. సో మన ముఖం నుంచి మెడ వరకు ఒక గోల్డ్ రేషియో ఉంటుంది. సో మన చేతుల నుంచి నడుము వరకు ఒక గోల్డ్ రేషియో ఉంటుంది. సో మన నాభి నుంచి మెడ వరకు ఒక గోల్డ్ రేషియో అనేది ఉంటుంది. సో మన నడుము భాగం నుంచి కాళ్ళ వరకు కూడా ఒక గోల్డ్, అంటే మానవుడు ఒక దివ్యమైనటువంటి గోల్డ్ రేషియోతో ఏర్పడడం జరుగుతుంది. గోల్డ్ రేషియో అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఆ గోల్డ్ రేషియో అంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి. గోల్డ్ రేషియో గుర్తుపెట్టుకోండి. సో దీన్ని గుర్తు సూచిస్తారు గోల్డ్ రేషియో. సో గోల్డ్ రేషియో గుర్తుపెట్టుకోండి 1.618:1 అని చెప్పి ఒక దాంట్లో ఉండడం జరిగింది. ఒక దాంట్లో వచ్చేసి 1.615:1 అనేటువంటి చోట. సో ఇప్పుడు ప్రజెంట్ ఎత్తులో ఇది ఉండడం అనేది జరిగింది. సో ఇది ఓల్డ్ లో ఉండడం అనేది జరిగింది 1.618:1, 1.615:1. సో ఇది గోల్డెన్ రేషియో. ఈ రేషియో ఉన్న వాళ్ళు కట్టడాలు ఏ విధంగా ఉంటాయంటే చాలా సుందరంగా ఉంటాయి. మన తాజ్మహల్ చూడండి, గోల్డెన్ రేషియో కరెక్ట్ గా ఉంటుంది. సో అందుకని అది అందరినీ ఆకర్షించుకుంటుంది కాబట్టి అది ప్రపంచ విందల్లో ఒకటి కావడం జరిగింది. సో ఈ రేషియో ప్రకారమే మనకు విశ్వసుందరులను కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకు మోడల్స్ కానీ వాళ్ళు కానీ ఈ రేషియో ద్వారా మనకు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు నిష్పత్తికి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. సో చూడండి గోల్డెన్ రేషియో. సో గోల్డెన్ రేషియో అంటే
మన టెక్స్ట్ బుక్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకుంటే 1.618:1 గా ఉండేది. ప్రజెంట్ మనకు ఎయిత్ న్యూలో ఇవ్వడం జరిగిందంటే 1.615:1 అని జరిగింది. సో ఈ రెండిట్లో ఆప్షన్ లో ఏదున్నా మనం ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి. రెండిట్లో ఉంటే ఇది తీసుకోండి. సో ఒకటే ఉందంటే ఇది ఏదో ఒకటి తీసుకోండి. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే గోల్డెన్ రేషియో. సో గోల్డెన్ రేషియో యొక్క వాల్యూ మనకు తెలియాలంటే చూడండి, గోల్డెన్ రేషియో కలిగి ఉన్నటువంటి మానవుడు కూడా మనకు చాలా అందంగా కనపడడం, మన స్ట్రక్చర్స్ గిక్చర్స్ మొత్తం బాగా కనపడడం అనేది జరుగుతుంది. సో మనకు అందాల పోటీలలో వెళ్తే సో అక్కడ మనకు అవార్డు రావడానికి గల కారణం సో ఈ గోల్డెన్ రేషియో చూసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, మనకు ఇది నిష్పత్తిలో మనకు ఇంట్రడక్షన్ పార్ట్ లో ఇవ్వడం అనేది జరిగింది. సో నిష్పత్తిలో ఇంట్రడక్షన్ పార్ట్ లో ఉండడం జరిగింది. ఇప్పుడు చూడండి, నిష్పత్తి అంటే ఏంది మళ్ళీ చెప్తానండి. రెండు సమాన ప్రమాణాలు కలిగి ఉండి భాగాహారంతో పోల్చబడే సంఖ్యలను లేదా రాశులను గుర్తుపెట్టుకొని నిష్పత్తి అంటారు. సో సంఖ్యలను లేదా రాశులను నిష్పత్తి అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ మనము ఇక్కడ జరిగింది, ప్రమాణాలు అంటే కూడా చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూడండి, మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకుంటాం. సో అదే విధంగా నిష్పత్తిలో మనం కేవలం ఏ సంఖ్యలను వాడాలి, సంఖ్యా వ్యవస్థ గురించి అంటే పూర్ణాంకాలు మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో పూర్ణాంకాలు, హోల్ నెంబర్స్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇది మనకు నిష్పత్తి యొక్క ఇంట్రడక్షన్ లో కొద్ది భాగం. నెక్స్ట్ వచ్చేసి నిష్పత్తి గుర్తు ఏంది, ఈజ్ టు. సో ఇది గుర్తు, దీన్ని ఈ విధంగా పిలుస్తారు. ఇప్పుడు చూడండి, మనకు నిష్పత్తి అనేది ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ గా 20:5 అని రాసిన కదా. సో నిష్పత్తి అనేది ఒకవేళ మీకు డివిజిబుల్ అవుతూ ఉందంటే దాన్ని మాక్సిమం మనము ఏం చేయాలంటే సూక్ష్మీకరించడానికే ట్రై చేయాలి, అంటే చిన్నదిగా సూక్ష్మీకరించడానికే ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి 20:5 ఉంది. సో 20:5 ఇది ఆన్సర్ లో అంటే కాదు. సో ఇది ఆన్సర్ అంటే కాదు. సో దీన్ని మనము సూక్ష్మ రూపంలోకి సూక్ష్మీకరించాల్సి ఉంటుంది. సో చూడండి, 5 1 5 5. సో మళ్ళీ ఏమైనా డివిజిబుల్ అవుతుందంటే కాదు. సో దీని యొక్క నిష్పత్తి ఎంత, 5:1. ఈ విధంగా మనము నిష్పత్తి ఇస్తే మన మాక్సిమం ఇచ్చినటువంటి రాసులు మనకు మాక్సిమం ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి, నెక్స్ట్ 3 ఉన్నాయి అనుకోండి, ఈ 3 కూడా ఒకటే సంఖ్యతోనే భాగించబడాలి. ఆ విధంగా భాగించబడేటట్టు ఉంటే మనం దాన్ని సూక్ష్మీకరించి సూక్ష్మంగా రాయడానికే ట్రై చేయాలి. సో మన ఆన్సర్ అతి సూక్ష్మమైనటువంటి నిష్పత్తే అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకోండి, 20:15 నెక్స్ట్ వచ్చేసి సో 20:24. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 16 ఉందనుకోండి. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకు ఈ 3 రాసులను చూసుకొని సో ఈ 3 రాసులు మనకు నిష్పత్తి అనుకుంటే మన సూక్ష్మ పద్ధతిలో మాక్సిమం రాయడానికి ట్రై చేయాలి. ఈ 3 ఒక దాంతోనే మనకు భాగించబడాలి. సో ఇక్కడ చూడండి, 4 5ల, సో 4 6ల, 4 4ల. సో మనకు నెక్స్ట్ ఏమన్నా ఈ 3 నిష్పత్తులు ఒకటే దాంతో డివిజిబుల్ అవుతున్నాయా అని చూడాలి. సో అవ్వకపోతే మనకి ఇదే సూక్ష్మీకరణ పద్ధతి అనేది ఉంటుంది. సో సూక్ష్మీకరణంలో అతి సూక్ష్మమైనగా ఆన్సర్ అనేది మనకు నిష్పత్తిలో రావడం అనేది జరుగుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 5:6:4 గా ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇది మనకు నిష్పత్తి అంటే ఏంది. సో నిష్పత్తిలో మనకు ఆన్సర్ అనేది ఎప్పుడైనా మనం సూక్ష్మీకరిస్తున్నామంటే చూడండి, అతి సూక్ష్మంగా ఉండేటట్టు చూసుకోవాలి. అర్థమైందా? అతి సూక్ష్మంగా ఆన్సర్ ఉండేటట్టు చూసుకోవాలి, అతి చిన్నదిగా ఉండేటట్టు చూసుకోవాలి నిష్పత్తి. సో అది డివిజిబుల్ అయితే ఒకే అంకెతో డిజిబుల్ అయితే సో మనం దాన్ని డిజిబుల్ చేసుకుని దాన్ని మనకు చిన్నదిగా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది నిష్పత్తి గురించి కొంచెం బ్రీఫ్ మ్యాటర్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ నిష్పత్తిలో సో నెక్స్ట్ మనకు రకాలు అనేటివి ఉండడం జరిగింది. సో నిష్పత్తిలో మనకు నెక్స్ట్ ఏమున్నాయి, రకాలు ఉన్నాయి. సో నిష్పత్తి రకాలు, సో రేషియో టైప్స్ అన్నమాట. సో నిష్పత్తి రకాలు ఉండడం అని జరిగింది. సో దీంట్లో మనకు చూడండి, ఆ గోల్డెన్ రేషియో చెప్పే కదా 1.618:1. సో 1.615:1 అనేటువంటి గోల్డెన్ రేషియో దాదాపు మనకు టెట్కమ్ లో అడగడం జరిగింది 2018లో. అలాగే టెట్ లో కూడా చాలాసార్లు అడగడం అనేది జరిగింది. సో కాబట్టి కొంచెం బాగా చూసుకోండి. సో నిష్పత్తి రకాలు. సో దీనిలో మనం ఫస్ట్ చూసుకుంటే విలోమ నిష్పత్తి. సో విలోమ నిష్పత్తి అనేది ఉండడం అనేది జరిగింది. సో దీంతో పాటుగా మనము
అడిషనల్ గా సో విలోమ నిష్పత్తి అంటే విలోమ నిష్పత్తి రివర్స్ వల్ల ఇవ్వడం చెప్తారు. కానీ మనకి ఏం నేర్చుకోవాలంటే దీంతో పాటుగా మనము భిన్నాల రూపం ఉండే నిష్పత్తులను ఏ విధంగా చేయాలి, సో భిన్నం రూపం ఉన్నటువంటి నిష్పత్తిని ఏ విధంగా చేయాలి. సో ఇది కూడా మీరు మ్యాథ్స్ కూడా గుడ్డిగా అనుకరించకూడదు. సో మ్యాథ్స్ ని కూడా మనం ఏం చేయాలంటే ట్రిక్స్ ఎట్ వస్తాయంటే ఫస్ట్ మన బేసిక్ రావాలి. సో బేసిక్ వస్తే ఆటోమేటిక్ గా మీ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మీరు ఈ రోజు 5 నిమిషాల్లో చేసినది ఈ విధంగా నేర్చుకోవడం వల్ల నెక్స్ట్ రోజు 4th మినిట్స్ లో, 3rd మినిట్స్ లో, సో సెకండ్ మినిట్స్ విధంగా ఆ మినిట్స్ అనేది తగ్గుతూ సెకండ్లలో చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఎవరికి కూడా వెంటనే రావు. సో నిదానంగా నేర్చుకోండి. సో విలోమ నిష్పత్తి. సో విలోమ నిష్పత్తిలో మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే సో మనము ఇచ్చినటువంటి నిష్పత్తిని తిప్పివేయడం లేదా వ్యతిరేకంగా రాయడాన్ని మనము విలోమ నిష్పత్తి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో A:B అనే రాసులు నిష్పత్తిలో ఉంటే దీని యొక్క విలోమ నిష్పత్తి ఏంది అంటే గుర్తుపెట్టుకోండి 1/A:1/B. ఇది రావాలి మనకు. ఊగా మనం B:A అనే కాదు, ఇక్కడ వస్తుంది చూడండి భిన్న రూపం అనేది. ఇక్కడ ఏ విధంగా వస్తుందో మీకు తర్వాత మ్యాథ్స్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. నేర్చుకునేది ఈ విధంగా నేర్చుకోండి. ఇప్పుడు ఈజీ ఉంది కదా అని చెప్పేసి B:A రాయకండి. మీకు భిన్నాలలో వచ్చి విలోమ నిష్పత్తి అన్నప్పుడు కష్టపడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో A:B అనేది ఒక నిష్పత్తి రాశి అయితే, సో రాసులు అయితే మనం దానికి విలోమ నిష్పత్తి ఏ విధంగా అనుకుంటామో చూడండి. సో 1/A:1/B దట్ ఈజ్ ఈక్వల్ టు B:A అంతే. అంటే దీన్ని తిప్పేయడం అని చెప్పింటారు చాలా మంది సార్ వాళ్ళు చెప్పేది అదే. కానీ మనకు మధ్యలో ఉన్నది ఇంపార్టెంట్. సార్ ఇక్కడ బ్రదర్ ఇక్కడ ఈజీగానే ఉంది కదా దీన్ని తిప్పేచ్చంటే వేసుకోండి, చిన్న దానిలాగా వేసుకోవచ్చు ఈ విధంగా. కానీ మనకు భిన్న రూపంలో ఇచ్చినప్పుడు కొన్ని హెవీగా ఇచ్చినప్పుడు మనకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ భిన్న రూపం కాబట్టి నేను హైలైట్ చేసి సపరేట్ గా తీసుకోవడం అని జరిగింది. ఇప్పుడు చూడండి ఈ 1/A భిన్న రూపం కదా, ఈస్టు 1/Bని సపరేట్ గా తీసుకోవడం అని జరిగింది. ఇప్పుడు దీనికి మనము విలోమ నిష్పత్తిని కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి ఏం చేస్తామంటే మనము క్రాస్ పద్ధతి అనేది చేయాల్సి ఉంటుంది. సో 2 భిన్నాలు మనకు ఎప్పుడన్నా ఇస్తే గుర్తుపెట్టుకోండి, 2 భిన్నాలు కానీ ఇచ్చి మనకు దాన్ని సింప్లిఫికేషన్ చేయండి అని చెప్తే మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే క్రాస్ మెథడ్ చేయాలి. సో క్రాస్ మెథడ్ అనేది చేయాలి. గుర్తుపెట్టుకోండి క్రాస్. ఇక్కడ చూడండి ఏ ఉంది, ఏది దీంతో మల్టిప్లికేషన్ చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో క్రాస్ గుణకారం చేయాలి. సో ఏకి ఇంటూ 1, సో బి ఇంటూ 1, సో బి ఇంటూ 1 బి, సో ఏ ఇంటూ 1 ఏ. ఈ విధంగా మనకు విలోమ నిష్పత్తి అనేది రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు నేను ఎక్స్పెషల్గా ఈ భిన్న రూపంలో రాసి మీకు చూపిస్తున్నాను అంటే మీకు ముందు మీకు ఎగ్జాంపుల్స్ వచ్చే కొద్దీ మీకు అర్థమవుతుంది ఎందుకు నేను సపరేట్ గా భిన్నం తీసుకుంటున్నాను అని చెప్పేసి. ఇప్పుడు మనకు ఏముందంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పైన లవంలో 1 లేదు, సో 2 ఉంది. కింద హారంలో మాత్రం 4 ఉంది. ఈస్టు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లవంలో 3 ఉంది, సో హారంలో 6 ఉంది అనుకోండి. దీనికి విలోమ నిష్పత్తి కనుకోండి అంటే దీన్ని తీసుకుపెట్టి రాస్తారా? 3/6:2/4 రాస్తారా? రాయరు కదా. నేను దానికోసమే చెప్తున్నాను. ఏదైనా కానీ మీరు బేసిక్ నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉందని చెప్పేసి B:A అని రాయకండి. మనమేం చిన్నపిల్లలం కాదు, ఉపాధ్యాయులం, కాబోయే ఉపాధ్యాయులం కాబట్టి. ఇప్పుడు చూడండి ఇది భిన్న రూపంలో ఉంది. సో దీన్ని మనం ఇక్కడ తీసుకుపోదాం. సో 2/4:3/6 ఉంది. మనం ఏం చెప్పినాము? క్రాస్ మెథడ్ చేయాలని చెప్పినాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేయాలని చెప్పినాం. చూడండి 6 × 2 4 × 3 6 2 జంతా 12, సో 4 3 12. సో మనం సూక్ష్మీకరణ పద్ధతిలో చేసుకోవాలి కాబట్టి 1:1 వచ్చింది. ఇదే దాని విలోమ నిష్పత్తి. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇదే కాదు, సో నెక్స్ట్ చూడండి. సో మనకి ఇక్కడ 7/2, సో ఏదో ఒకటి తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 6/4 తీసుకోండి, ఏదైనా తీసుకోండి మీ ఇష్టం. తీసుకొని దీన్ని మనము కనుక్కోవాలి. సో ఇది తీసుకొని భిన్న రూపం కాబట్టి సో 7/6/4 చేసుకోండి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో చూడండి 4 28, సో 6 12. చూడండి ఇప్పుడు మనకు ఇదేమన్నా మళ్ళీ వ్యరేకంలో ఏమన్నా డివిజిబుల్ అవుతుందో చూడండి. సో 4 3 4, సో ఏమొచ్చింది? 7:3 వచ్చింది. ఇది మనకు విలోమ నిష్పత్తి. ఇది విలోమ నిష్పత్తి రూపం. వీడు విలోమ నిష్పత్తి రూపం ఇచ్చాడు. ఏమి మనకు సాధారణ రూపం అంటే ఇదేముండొచ్చు అంటే సాధారణ రూపం అంటే
3:7 ఉండుండొచ్చు అంతే. మీరు ఇది ఈజీగా ఉంది కదా అని చెప్పేసి టెట్లో అది చూడండి, టెట్కు డిఎస్సికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఏదో దూరంగా ఉన్నటువంటి కొండను చూసి ఒక మరి దాని సమానంగా ఎత్తులో మన మన దగ్గర ఉన్న సమాన ఎత్తులో ఎక్కి నేను కొండకి సమానంగా నిలబడినా అంటే కాదు. గుర్తుపెట్టుకోండి, మీకు దగ్గరకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది దాని ఎత్తు ఎంత ఉంటుందో. గుర్తుపెట్టుకోండి, అది ఎక్కడో దూరంగా ఉంది, ఆ హైట్ మనకి ఇప్పుడు రీచ్ అవుతున్నాం, మనం ఇక్కడ ఎత్తు మీద నిలబడినాం, దాని సమానంగా ఉన్నాము అని అనుకుంటే ఇది టెట్టు వాళ్ళు చేసే వాళ్ళ సంగతి ఇది ఈ విధంగానే ఉంటుంది. టెట్టులో 130లు 140లు వచ్చిన వాళ్ళకు కూడా జాబులు రావడం లేదు. ఎందుకంటే ఓవర్. గుర్తుపెట్టుకోండి, మీకు మోటివేషన్ కింద కూడా చెప్తున్నా, ఓవర్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, కొండ దూరంలో ఉంటుంది. సో చాలా ఎత్తు ఉండే కొండ దూరంలో కనిపిస్తే చాలా షార్ట్ గా కనిపిస్తుంది. మనోడు ఈడున్నటువంటి హైట్ లో నిలబడి ఆ కొండను చూసి నేను కొండకాడికి ఎక్కువ అనుకుంటే తప్పదు, అది తప్పు. మన దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఆ కొండ అనేది ఎంత హైట్ ఉంది, ఎంత లెంత్ అనేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ టెట్ లో ఎంతో 130+, 140+ వచ్చినాయి నాకు, డిఎస్ లో నేను ఈజీగా తెచ్చుకుంటాను చదువుకుండా కూర్చున్నారా, మీకు ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మీరు నిలబడినటువంటి స్థానం మిమ్మల్ని గర్వానికి తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ హైటుకు ఈ డిఎస్సి హైటుకు ఇప్పుడు మీకు మ్యాచ్ అయ్యేటట్టు కనిపించినా మీరు దీని దగ్గరికి వెళ్ళేసరికి దీన్ని మీరు రీచ్ కాలేరు. ఇప్పటి నుంచి మీరు మోటివేట్ చేసుకుంటేనే డిఎస్సిలో జాబ్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టే చూడండి, మీకు ఏమని ఇచ్చింటాడు టెట్లో, ఈ మామూలుగా 2:3 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే స్టైల్ గా పోయి మనం ఏం చేస్తాం, 3:2 కూడా రాస్తాం. ఏంది అదే, అది టెట్ ఎలిజిబుల్, అది ఏమి అది ఇంట్రడక్షన్ పార్ట్ మీద ఇస్తాడు. మీరు ఇది తీసుకుపోయి 2:3 ఉంది, 3:2 ఇటువంటి ఒక 10 క్వశ్చన్లు పడితే 10 మార్కులు వస్తాయి బేసిక్ నుంచి. ఇవి తీసుకుపోయి మీరు నాకు డిఎస్సి వస్తుంది, పక్క వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఇంకా టెట్లో నీకు ఆ మార్కులు వచ్చింటే డిఎస్సి వస్తుంది. ఇట్లా వస్తుందండి, మీకు మ్యాటర్ నేర్చుకునేది రాదు. ఇటువంటి క్వశ్చన్లు మనకు డిఎస్సిలో అడగాడు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడి నేర్చుకోండి. ఇప్పుడు ఇక్కడ 2:3 ఉంది, 3:2 ఉంది, విలోమ నిష్పత్తి నేను నేర్చుకున్నా, ఇది ఆ రోజుకు మీకు సరిపోతుంది టెట్టుకి. గుర్తుపెట్టుకోండి, డిఎస్సికి మాత్రం కాదు. సరేనా? ఇప్పుడు మనము విలోమ నిష్పత్తికి భిన్న రూపంలో ఇచ్చినప్పుడు ఏ విధంగా అనేది నేర్చుకున్నాం. ఇది 2 భిన్నాలు ఇచ్చినప్పుడు, 2 భిన్న రూపాలు ఇచ్చినప్పుడు ఈ మ్యాటర్. మనకు కర్మగాలి 3 లేదా 4 భిన్నాలు ఇచ్చినాడు అనుకోండి, 2 లేదా 3, సో 3 లేదా 4 ఇచ్చినాడు అనుకోండి. ఇక్కడ చూడండి, 3/2 4/6 7/5 యొక్క విలోమ నిష్పత్తి కనుక్కోండి అన్నాడు అనుకోండి. ఏం చేస్తారు, ఈ A:B తీసుకుపోయి ఈడ E:C పెట్టుకొని C:B:A రాసుకొస్తారా? అంటే 7/5 4/3/2 రాసుకుంటారా? తప్పు. అక్కడ చూస్తేనేమో సింపుల్ గా మనకు ఏబిసి రూపంలోనే ఉంటాయి, అది ఈ రూపంలోనే ఉంటాయి, భిన్న రూపంలో అయితే కనపడవు. ఎట్లా వస్తున్నాయి వల్ల అంటే మీరు బేసిక్ నేర్చుకోవాలి. ట్రిక్స్ గ్రిక్స్ ఇవల్ల తర్వాత వస్తాయి, యాడికి పోవవి. బేసిక్ నేర్చుకోండి ఫస్ట్. చూడండి, ఇప్పుడు చూడండి, 3/2 4/6 7/5 ఉంది. ఇప్పుడు దీనికి ఒక మెథడ్ ఉంది. సో దీన్ని మనం భిన్న రూపంలో ఇక్కడ రాసుకుందాం. సో దీన్ని భిన్న రూపంలో చూడండి, 3/2 ఉంది, సో 4/6 7/5 ఉంది. ఈ 3/2 సో మనకు హారాల కింద ఉన్నాయి, 2 6 5 ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఈ హారాలను ఇంటూ చేయాలి, ఈ 3 హారాలను ఇంటూ చేసుకోవాలి. సో 5 30, 32 60. సో మనకేమొచ్చింది, 60 రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి 60ని ప్రతి భిన్నంతో మనం ఏం చేయాలంటే డివిజిబుల్ చేయాలి. ఇది ప్రాసెస్. సో ఇటు చూడండి, సో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇటు చూడండి, 3/2 2 1 2 30 33 ఎంత 90. నెక్స్ట్ చూడండి, 4/6 ఉంది. సో 4/6 ఇంటూ 60 ఎట వచ్చింది 60 అంటే, సో ఇది చూడండి, 6 12 12 60 ఎటైనా ఒకటే, సో 60. సో 60 ఇక్కడ మనం తీసుకొని ఇంటూ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి ఏముంది, 6 ఉంది. సో 6 1 6 10 సో 40 4 10 40 ఈస్టు. నెక్స్ట్ చూడండి 5 ఉంది. సో 7/5 7/5 ఇంటూ 60 5 1 సో మీ ప్రకారం చూసుకుందాం, 5 1 5 సో 1 మిగిలింది, 5 2 10 ఎంత 12 12 ఏళ్ళు ఎంత 24. ఈ విధంగా ఇది మనకు నిష్పత్తి రూపం, విలోమ నిష్పత్తి రూపం. సో ఇంకా మీరు సూక్ష్మీకరణ చేసుకుంటే ఇంకా సూక్ష్మీకరణ వస్తుంది. సో 2 45 2 20 సో ఈ విధంగా మనకు 2 44 చూడండి, 2 45 2 20 సో నెక్స్ట్ వచ్చేసి 2
40 ఏళ్ళ. సో నెక్స్ట్ మనకు ఈ 3 ఒకటే దాంట్లో పోతాయా అంటే సో పోవు. కాబట్టి మనకేమొచ్చింది 45:20:47. ఇది మనకు విలువ నిష్పత్తి. ఈ విధంగా నేర్చుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు మనకు 47:20:45ని సాధారణ రూపం ఇది. దీన్ని భిన్న రూపంలో ఇచ్చి మనకు విలోమ నిష్పత్తి కనుక్కో అంటున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ. సో సారీ అండి. సో నేను 14 అనుకున్నా. సో 2 4 2 2. సో మొత్తం వచ్చేసి మనకు 45:20:42 అనేది రావడం అనేది జరిగింది. సో ఇక్కడ 42. ఇక్కడ చూడండి మనకు ఈ విధంగా అంటే మనకు ఇచ్చిన సాధారణ రూపం ఇది. దీన్ని మనం ఏం చేయాలి విలోమ నిష్పత్తిలో చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఈ రూపంలో ఇచ్చినప్పుడు ఈ రూపంలో అంటే తిప్పేస్తాం. భిన్నాల రూపంలో ఇస్తే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే చూడండి మీకు ఈ 45:20:42 నెక్స్ట్ మీకు ఇంకా కొంచెం డెప్త్ లెక్కలకు పోయే కొద్దీ థియరీ లెక్కలకు పోయే కొద్దీ మీకు ఇంకా అవగాహన వస్తుంది. సో విలోమ నిష్పత్తి అంటే ఏమిటి, దాన్ని మనం భిన్న రూపంలో ఇస్తే ఏ విధంగా చేయాలి అనేటువంటిది కాన్సెప్ట్ ఇది. సో మనకు నిష్పత్తి రకాల్లో ఇది ఒక రకం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నా 42 చూడండి. సారీ ఇష్టం ఇలా మల్టిప్లికేషన్ చేసినప్పుడు హడావుడిలో నేను 14 అనుకున్నా. సో 2 7 అనుకున్నా. సో కాదు. సో 2 4 2 2 అది. సో 45:20:42 అనేది. సో ఈ విధంగా మనకు విలోమ నిష్పత్తి అనేది మనకు నిష్పత్తి రకాల్లో ఒక రకం. నెక్స్ట్ మనం తీసుకుంటే రకం తీసుకుంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రకం తీసుకుంటే మనకు బహుళ నిష్పత్తి అనేది ఉండడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఏముంది బహుళ నిష్పత్తి. ఏముందండి బహుళ నిష్పత్తి. సో చూడండి మనకు బహుళ నిష్పత్తి అంటే ఏంటంటే పూర్వ పదాల లబ్ధం ఈస్టు పరపదాల లబ్ధం. సో బహుపది యొక్క నిర్వచనం ఏంటంటే పూర్వ పదాల లబ్ధం ఈస్టు పరపదాల లబ్ధం. అంటే పూర్వ పదాలను పరపదాలను మనము భాగాహారంతో పోల్చాలి. దీన్ని మనం ఏమంటామంటే బహుళ నిష్పత్తి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి. సో A ఈస్ టు B, C ఈస్ టు D, E ఈస్ టు F అనేటువంటి సో E ఈస్ టు F అనేటువంటి 3 రాసులు మనకు బహుళ నిష్పత్తిలో ఉంటే మనకు వచ్చేటువంటి ఫార్ములా ఏంది? ఏం చెప్పినాము పూర్వ పదాల లబ్ధము పరపదాల లబ్ధం అని చెప్పడం జరిగింది. సో పూర్వ పదాల లబ్ధం. సో ఇవి మనకు రాసులలో మీకు సందులు చెప్పేటప్పుడు చెప్పినాం. సందులలో మనకు మొదటి పదాన్ని పూర్వపదం అని రెండో పదాన్ని పరపదం అని చెప్తాం. సో సేమ్ ఇంతే నిష్పత్తిలో కూడా మొదటి పదాన్ని పూర్వపదం, సో రెండో పదాన్ని సో రెండో అక్షరాన్ని మనం ఏంటంటే పరపదం అని చెప్తాం. సో మొదటి సంఖ్యను పూర్వపదం అని రెండవ సంఖ్యను పరపదం అని చెప్పడం జరుగుతుంది. సో పూర్వపదాల లబ్ధం. సో A ఇంటూ C ఇంటూ E చూడండి ఇవే ఈ సైడ్ ఉన్నట్టు చూస్తున్నాం. పూర్వపదాల లబ్ధం అంటే A ఇంటూ C ఇంటూ E ఈస్ టు నెక్స్ట్ పరపదాల లబ్ధం చూడండి B ఇంటూ D ఇంటూ F. ఇదే ఆన్సర్. అర్థమవుతుందా? ఇదే ఫార్ములా. పూర్వపదాల లబ్ధం పరపదాల లబ్ధం రెండింటిని భాగాహారంతో పోల్చాలి. దీన్ని మనం ఏమంటాం బహుళ నిష్పత్తి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి ఒక లెక్క చేద్దాం. సో 1:2, 3:4, 6:5 యొక్క బహుళ నిష్పత్తి ఎంత అని అడిగితే చూడండి పూర్వపదాల లబ్ధం పరపదాల లబ్ధం తీసుకోండి. 1:3:6:2:4:5. సో ఇక్కడ చూడండి 3 1 3 3 6 18 ఈస్టు 5 4 20 22 40. ఏమైనా సూక్ష్మీకరణ పోతుందా? 2 9 సో 2 20 ఇంకేమైనా పోతుందా? పోదు. సో దీని బహుళ నిష్పత్తి ఎంత 9:20. 9:20. ఈ విధంగా మనకు బహుళ నిష్పత్తి అనేది కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో చూడండి మనకు బహుళ నిష్పత్తి అంటే ఏంటంటే పూర్వపదాల లబ్ధం ఈస్టు పరపదాల లబ్ధం అని అర్థం. సో పూర్వపదాల యొక్క మరియు పరపదాల యొక్క రాసులను భాగాహారంతో పోలిస్తే
సో రాసులను భారంతో పోలిస్తే దాన్ని మనం ఏమంటామంటే బహుళ నిష్పత్తి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా మనము పూర్వపదాల లబ్ధం తీసుకోవాలి, పరపదాల లబ్ధం తీసుకోవాలి. ఎన్ని అయినా రాని మనకు అవసరం లేదు, రాసులు ఎన్నైనా రాని. రెండే వచ్చాయా, సో A:B, సో C:D ఉందా, సో పూర్వపదాల లబ్ధం, పరపదాల లబ్ధం, అంతే. ఈ విధంగా మనకు గుర్తుపెట్టుకోండి. చూడండి, ప్రతిదీ ట్రిక్స్, కోడ్లు ఇవి గుర్తుపెట్టుకోకండి. ఎందుకంటే రేపు పొద్దున మీకు అవి గుర్తు రాలేదనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదైనా సరే మనం లేట్ అయినా పర్లేదు, టైం చాలా ఎక్కువగా ఉంది మనకు, మన అదృష్టం కొద్దీ మేము చెప్తూనే ఉన్నాం కదా, మీకు ఇది గిఫ్ట్ పరంగా ఇస్తున్నాం అని. ఎందుకు ఇస్తున్నాం? మీరు నిదానంగా నేర్చుకోవాలి, మేము మీకు సహాయం చేయాలని చెప్పేసి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సరేనా? నేను అదే చెప్పేది. మీరు టైం ఎక్కువ ఉందని చెప్పి వేస్ట్ చేసుకోవద్దండి. సో టైం మీకు దాదాపు 4 to 5 months ఈజీగా దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, 4 to 5 months ఈజీగా దొరుకుతుంది మీకు ప్రిపరేషన్కి. ఇటువంటివి ఫస్ట్ మీరు నేర్చుకోండి, తర్వాత ట్రిక్స్ వల్ల మీకు అర్థమైతే ట్రిక్స్ చేసుకోండి, లేదంటే బేసిక్గా నేర్చుకోండి, తొందరగా అవుతుంది. సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఏమైనా ఏమి ఇబ్బంది ఉందా? నాకు తెలిసేది ఏమి ఇబ్బంది లేదు. సో పూర్వపదాలు లబ్ధం తీసుకుంటాము, పరపదాలు లబ్ధం తీసుకుంటాము. సో దీని మీద మ్యాథ్స్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ చేస్తున్నప్పుడు షార్ట్ కట్ చెప్తాం, సో లేదంటే సూత్రం వేసి చెప్తాం, రెండు చెప్తాం వీలైతే. అర్థమైందా? సో మీరు ఒకటి కాన్సెప్ట్ ని, బేసిక్ ని, పునాదిని గట్టిగా పెట్టుకోండి, ఏదైనా సరే సబ్జెక్ట్, సరేనా? సో ఇది మనకు బహుళ నిష్పత్తి యొక్క ఇంట్రడక్షన్. సో బహుళ నిష్పత్తి అంటే ఏంది? పూర్వపదాల లబ్ధం, సో ఈస్టు పరపదాల లబ్ధం. ఇది మనకు బహుళ నిష్పత్తి గురించి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ టైప్ వచ్చేసి వర్గ నిష్పత్తి. సో వర్గ నిష్పత్తి, సో A:B అనేటువంటి రాసులు వర్గ నిష్పత్తిలో ఉంటే, సో A:B అనే రాసులు వర్గ నిష్పత్తిలో ఉంటే దాన్ని మనం ఏ విధంగా సంకేతం రాస్తామంటే గుర్తుపెట్టుకోండి, దాన్ని మనము A²:B² గా రావచ్చు. వర్గం అంటేనే స్క్వేర్. సో ఇది వర్గ నిష్పత్తికి మనకు ఉన్నటువంటి ఇంట్రడక్షన్ లో. సో మనము ఇక్కడ 2:3 అనేటువంటివి రాసులు తీసుకుంటే వర్గ నిష్పత్తి ఏ విధంగా వస్తుంది? 2² 3². 2² అంటే 4, 3² అంటే 9, 4:9. ఇది వర్గ నిష్పత్తికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకోటి ఏముంది? ఉప వర్గ నిష్పత్తి. దీన్ని మనం ఏమంటామంటే ద్విగుణ నిష్పత్తి అని కూడా అంటాం. ద్విగుణం, ద్వి అన్నా రెండే, వర్గ అన్నా రెండే అమ్మా, ఏదైనా ఒకటే. ద్విగుణ నిష్పత్తి అన్నా, ద్వి అంటే రెండే, వర్గం అన్నా స్క్వేర్ రెండే. గుర్తుపెట్టుకోండి, ద్విగుణ నిష్పత్తి అంటాం. దీని ఉపవర్గ నిష్పత్తి లేదా ఉపద్విగుణ నిష్పత్తి అంటాం. ఈ ఉపద్విగుణ నిష్పత్తి లేదా ఉపవర్గ నిష్పత్తి అంటే ఏంటంటే A:B అనేటువంటి ఒక రాసులను తీసుకుంటే వాటికి మనం ఇచ్చేటువంటి సింబల్ చూడండి. సో చూడండి, ఉపగుణ అంటే ఉప అంటే ఏం లేదమ్మా, వర్గమూలం. గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ రూట్. ఎందుకు రూట్ అంటాం అంటే మనకు ఇక్కడ వర్గం ఉంది కాబట్టి. సో చూడండి, దీనిలో మనము రూట్ చేయడమే, రూట్ A:√B. సో దీన్ని మనము ఉపవర్గ నిష్పత్తి లేదా ఉపద్విగుణ నిష్పత్తి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు A:B అనేది 2 వద్దులే, సో 4:9 అయినా దాని యొక్క ఉపద్విగుణ నిష్పత్తి ఎంత లేదా ఉపవర్గ నిష్పత్తి ఎంత అంటే చూడండి, √4:9 దట్ ఈజ్ ఈక్వల్ టు 2:3. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయా బ్రదర్ అంటే వస్తాయి, టెట్లో వస్తాయి, అంతే, బేసిక్ కదా, టెట్లో వస్తాయి. డిఎస్సిగా వస్తాయంటే వస్తాయి. ఏ విధంగా వస్తాయంటే మన డెప్త్కు వెళ్తే వస్తాయి. డెప్త్కు మనము టైప్స్ ఒకటి ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చెప్తాం. సో మన క్లాస్ చెప్పే కొద్దీ మనం ఏమవుతుందంటే దీనిలో నుంచి డెప్త్కి వెళ్ళిపోతాం, టెక్స్ట్ బుక్ ప్రకారమే వెళ్దాం, బయటికి అవసరమే లేదు. ప్రీవియస్ బిట్స్ టెక్స్ట్ బుక్, మనకున్న టెక్స్ట్ బుక్, ఇది దానికోసమే నేను నిలబెట్టింది మ్యాథ్స్. ఒక 4-5 మంది మా ఫ్రెండ్స్ కలిసి చేయాల్సిన పని అది. 6th నుంచి 10th వరకు మ్యాథ్స్ ఎంత ఏముంది దాని మొత్తం కలెక్షన్ చేయాలి మేము. ఆ మ్యాటర్ కోసమే మీరు నిలబడింది. సో కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కాబట్టి, సో మన ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళు కూడా, సో మా ఫ్రెండ్స్ అయితే ఏమి, మీరు కూడా మా ఫ్రెండ్సే కాబట్టి ఇది ఫ్రెండ్లీ గ్రూప్ కాబట్టి, సో మీకోసం అనేది ఒక డెమో తీసుకొచ్చాము. కంటిన్యూ మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. కానీ మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి,
ఏ వీడియో అయినా సరే స్కిప్ చేసి మీరు కానీ విన్నారంటే అర్థం కాదండి. అని ఉన్న విషయం చెప్తున్నాను. ఇది కామెడీ కాదు. సో బీ సీరియస్ చెప్తున్నా. తర్వాత మీరు చెప్పేది మాకు అర్థం కావాలంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఒకటికి 2 సార్లు చదివితే గానీ అర్థం కాని కాన్సెప్ట్‌లు ఇవల్ల. ఏదైనా గానీ ఎడ్జిట్ అంటేనే రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. సో ఒకటికి 2 సార్లు నేర్చుకుంటేనే మనకు సబ్జెక్ట్ వస్తుంది. అంతేగాని మనం ఒకసారి చూసాం గానీ రావాలంటే రాదండి. సో మీరు ఎంత సబ్జెక్ట్ సార్ తీసుకొచ్చి చెప్పినా కూడా మీరు అతనికి అలవాటు పడేంత వరకు రాదు. మీరు నాకు అలవాటు పడాలి. సో నా టీచింగ్‌కి మీరు అలవాటు పడితే, నా వాయిస్‌కి సో నేను మీకు అలవాటు పడితే, సో మీరు నాకు అలవాటు పడితే అప్పుడు మనకి ఇది ఈజీ అవుతుంది. నేను అందుకనే చెప్తున్నాను. నేను డీఎస్సీ ఆస్పిరెంట్స్‌ని. సో మీరు కూడా డీఎస్సీ ఆస్పిరెంట్సే. నేను ఒక ఎంకేఓని. నా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ మీకు ఇస్తున్నాను. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ నా కామెంట్‌లో పెట్టండి. నేను తీసుకుంటాను. తీసుకొని వీడియోలు యాడ్ చేసుకొని చెప్తాను. తప్పు లేదు. ఇంకా అప్పుడు మోర్ నాలెడ్జ్ అనేది మనం వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. ఇది మా కాన్సెప్ట్. మేము దీనికోసమే వచ్చాం. సో లేదు మేము కూడా వీడియో చేస్తాం బ్రదర్ అంటే మా ఫ్రెండ్ సో కొత్తగా ఏర్పడ్డాడు. మా ఫ్రెండ్ కూడా అదే అడుగుతున్నారు. చేస్తామంటే చేయండి. తప్పేముంది? వేరే వాళ్ళకు పంచండి. నాలెడ్జ్‌ని అవతల వాళ్ళకి పంచుతున్నాం అంటే మనకి ఇంకా మోర్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో అది మెథడ్‌లో వచ్చినప్పుడు ఇంకా నీట్‌గా చెప్తా చూడండి. సో ఇప్పుడు చూడండి వర్గ నిష్పత్తి సో లేదా ద్విగుణ నిష్పత్తి అంటే అది. సో ఉపవర్గ నిష్పత్తి, ఉపద్విగుణ నిష్పత్తి అంటే ఇది. ఇప్పుడు 5th టైప్ వచ్చేసి త్రిగుణ నిష్పత్తి. త్రిగుణ నిష్పత్తి. 3 అంటే 3. సో దీన్ని మనము ఘన నిష్పత్తి అని కూడా చెప్పడం జరుగుతుంది. సో క్యూబాడ్. సో A:B అనేటివి A:B అనేటువంటి రాసులు అయితే A:B అనేటువంటివి రాసులు అయితే సో దాన్ని మనం ఇచ్చేటువంటి త్రిగుణ సంబంధం ప్రకారం A³ ప్లస్ A³ B³. A³ B³ గుర్తుపెట్టుకోండి. సో ఇది √A √B అవుతుంది. సో ఇది వచ్చేసి A³ B³ రావడం అనేది జరుగుతుంది. సో మనకు 2 సంఖ్యలు తీసుకుంటే 2 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 3 ఉంటే దీనికి వచ్చేసి మనం 2³ 3³ రాస్తాం. సో 2³ అంటే ఎంత 8, 3³ అంటే ఎంత 27. ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ 6th టైప్ వచ్చేసి ఉప త్రిగుణ నిష్పత్తి. ఉప త్రిగుణ నిష్పత్తి. ఉప త్రిగుణ నిష్పత్తి అంటే ఉప అంటేనే చెప్పినా కదా స్క్వేర్ వస్తుంది. సో దీనికైతే స్క్వేర్ రూట్ వస్తుంది. దీనికైతే ఘనమూలం రావడం అనేది జరుగుతుంది. సో ఘనమూలం. సో ఏ విధంగా రాస్తాం A:B అనేటువంటి రాసులు ఉంటే సో √3A B ఘనమూలం ఈ విధంగా రాస్తాం. సో మనకు ఈ విధంగా అనేది మనకు నిష్పత్తిలో రకాలు ఉండడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకొని నిష్పత్తిలో రకాలు ఈ విధంగా మనకు ఉండడం జరిగింది. ఇది మొత్తం ఏంటివంటే మనకు బేసిక్ ఫస్ట్ నుంచి చెప్పా కదా నేను మొత్తము ఇవల్ల మనకు బేసిక్ లో ఉండడం అనేది జరుగుతుంది. సో మీరు ఇవి నేర్చుకున్నారంటే సో ఈ నిష్పత్తి గురించి మీరు నేర్చుకున్నారంటే బేసిక్ నేర్చుకున్నారంటే నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు చేసే రాంగ్ స్టెప్ ఎక్కడ తెలుసా విలోమ నిష్పత్తి దగ్గరనే చేస్తాను మాక్సిమం. ఎందుకంటే అక్కడ మీకు టెట్లో అలవాటు చేసింటాడు అక్కడ బేసిక్ కాబట్టి. సో A:B = B:A ఈ పద్ధతి మీరు నేర్పించింటారు అక్కడ. సో టెట్లో మీకు అలవాటు చేసి పారేసింటారు. విలోమ నిష్పత్తి ముందులే సో మనము అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని రివర్స్ చేసేస్తే వస్తుంది కాదండి. భిన్న రూపంలో ఇస్తే మీకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా సరే బేసిక్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. మీ ట్రిక్స్ మర్చిపోయినా కూడా బేసిక్ మీకు కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు బేసిక్ మీదనే ఆధారపడండి సరేనా. సో బేసిక్ యొక్క ఇంపార్టెన్స్ పాతకాలం వాళ్ళకి తెలుసు కాబట్టి బేసిక్ ఎడ్యుకేషన్ అనేది తేవడం జరిగింది గాంధీ మహాత్ముడు. సో గుర్తుపెట్టుకోండి బేసిక్ కి అంత వాల్యూ ఉంది కాబట్టి ఇది మనకు నిష్పత్తికి సంబంధించినటువంటి మీరు మ్యాథ్స్ అడిగారు కాబట్టి ఇంట్రడక్షన్ పార్ట్ కింద తీసుకొని చెప్పడం జరిగింది. సో మీకు ఇది నచ్చితే నెక్స్ట్ మనము నిష్పత్తిలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నీట్ గా చేసుకుందాం సరేనా. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే సో మీరు ఏం చేయాలంటే దీన్ని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము కొత్తగా పెట్టాం కాబట్టి సో మాకు కూడా సపోర్ట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నా సరే మమ్మల్ని మీ ఫ్రెండ్లో జాయిన్ చేసుకోండి. సో మేమైతే యాక్సెప్ట్ చేసుకుంటాం. సో ఎవరైనా ఒకటే కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చేపించండి కూడా. థ్యాంక్ యూ.